బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాడులు మరింత ఉధృతంగా మారాయి. సరిహద్దుల మధ్య జరిగిన దాడులు ఇప్పుడు వైమానిక దాడుల వరకు దారితీసినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిపోయాయి. సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పరస్పర దాడులు ఇప్పుడు ప్రత్యక్షమైన వైమానిక దాడుల వరకు వెళ్లడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ సహకారం నశించింది అని, ఇక ప్రతీకార చర్యలు తప్పవు అని స్పష్టం చేసింది. పాక్ రక్షణ వ్యవస్థ పేరుతో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించినట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ అలాగే కాందహార్ నగరాలపై వైమానిక దాడులు జరిగినట్టుగా సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కాబూల్లోని 2 మిలిటరీ బ్రిగేడ్స్ ప్రధాన కార్యాలయాలు, కాందహార్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారిక వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. ఇదిలా ఉంటే గత వారం పాక్ సరిహద్దు ప్రాంతాలపై ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసిన నేపథ్యంలో ఈ ప్రతీకార చర్యలు చేపట్టినట్టుగా పాక్ పేర్కొంది. తమ భూభాగాలపై పాక్ దాడులు ప్రతిస్పందనగానే తాము చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆఫ్ఘాన్ చెప్పుకొచ్చింది. ఇక పౌరులపై దాడులు జరిగాయి అని పాక్ ఆరోపించగా ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు దాన్ని ఖండించారు. మరణాల గణాంకాల విషయంలో కూడా ఇరువైపులా విభిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి. ఆఫ్ఘాన్ వర్గాల ప్రకారం 55 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టుగా చెబుతున్నారు. అలాగే తమ గగనతలంలోకి వచ్చిన 2 పాక్ యుద్ధ విమానాలను కూడా కూల్చివేశాము అని పేర్కొన్నారు. అయితే పాక్ ప్రభుత్వం ఈ ప్రకటనను ఖండిస్తూ ఆఫ్ఘాన్ సైనికులే ఎక్కువ సంఖ్యలో మృతి చెందారు అని ప్రకటించింది. ఈ పరిణామాలతో ప్రాంతీయ స్థిరత్వంపై కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ సమాజం పరిస్థితిని సమీక్షిస్తూ ఇరు దేశాలు సంయమనం పాటించాలి అని పిలుపునిస్తుంది. ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున భద్రతా బలగాలు హై అలర్ట్ ఉన్నట్టుగా సమాచారం.